హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు 30 అక్టోబర్ 2023 రేపటికి కొన్ని స్టాక్స్ని నేను సజెస్ట్ చేయబోతున్నాను. దాన్ని చక్కగా అనాలిసిస్ చేసి రేపటి దినమున ఏ విధంగా ఆ స్టాక్ అనేటువంటిది ఏ విధంగా ఓపెన్ అయితే ఏ విధంగా ఆ స్టాక్ అనేటువంటిది ఒక అప్ ట్రెండ్ తీసుకొని లేదా ఒక మార్కెట్ ఒకవేళ డౌన్ ట్రెండ్లో ఉంటే డౌన్ ట్రెండ్ తీసుకొని మూమెంట్ ఇచ్చేటువంటి ఒక అవకాశం ఎప్పుడుందో ఎట్లా వస్తుందో దాన్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఆర్బిఎల్ బ్యాంక్ అనేటువంటి ఆ స్టాక్ని నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దాన్ని మనం అనాలిసిస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్బిఎల్ బ్యాంక్ అనేటువంటి స్టాకు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉన్నటువంటి స్టాకు రేపు కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేస్తే విత్ హెవీ క్యాండిల్తో కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేస్తే రేపు ఇలా కన్సాలిడేషన్ జరిగి ఇలా ఒక బిగ్ మూమెంట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రేపటి దినంన ఈ రెసిస్టెన్స్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. 240 పాయింట్ ఈ రెసిస్టెన్స్ దాకా ఈ స్టాక్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ కానీ డౌన్ ట్రెండ్లో ఉంటే మాత్రం డౌన్ కానీ ఇలా మూవ్ అయితే మాత్రం విత్ హెవీ క్యాండిల్ తోటి మూవ్ అయితే మాత్రం ఆ స్టాక్ని మనము సెల్ చేయొచ్చు. సో ఆ టార్గెట్ ఎంతవరకు అంటే ఫస్ట్ టార్గెట్ ఎంతగా మనం చూసుకోవచ్చు. 210 రూపాయల 30 పైసల దాకా మనం ఫస్ట్ టార్గెట్గా మనం చూసుకొని ఆ తర్వాత పడేటువంటి క్యాండిల్ స్టిక్స్ని బట్టి మనం దాంట్లో డెసిషన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా అందరూ కూడా ఇంట్రాడేకి చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్రాడే చేసేటప్పుడు క్యాండిల్ స్టిక్స్ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెన్స్గా ఉంటుంది. క్యాండిల్ స్టిక్స్ని మనం ఎప్పుడు ఇంపార్టెన్స్గా మనం తీసుకోవాలి. క్యాండిల్ స్టిక్స్ మనకు అర్థం కాకపోయిందంటే రేపటి రోజున ఈ క్యాండిల్ స్టిక్స్ అనేటువంటిది ప్రాబ్లం వల్ల మనం చెప్పేటువంటి స్టాక్లో పర్ఫెక్ట్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలనే విషయం కూడా మనకు అర్థం కాక రాంగ్ ట్రేడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈరోజు రేపటి రోజుకి ఇంకొక స్టాక్ని చూడండి, ఈ కెనరా బ్యాంక్ అనేటువంటి ఈ స్టాక్ కూడా సిమెట్రికల్ ప్యాటర్న్ 15 మినిట్స్ యొక్క టైం ఫ్రేమ్లో ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. రేపటి దినాన హెవీ క్యాండిల్తో కానీ హెవీ బుల్లిష్ క్యాండిల్తో కానీ లేకపోతే హెవీ బీరిష్ క్యాండిల్తో కానీ ఒకవేళ కానీ ఇది కానీ బ్రేక్అవుట్ ఈ ట్రెండ్ లైన్స్ని రెండింటిని కూడా బ్రేక్అవుట్ చేసిందంటే కానీ అప్పుడు మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరుగుతూ ఇలా డౌన్ ట్రెండ్కి వచ్చి ఈ స్ట్రాంగ్ సపోర్ట్ చేయనటువంటి 374.45 అనేటువంటి ఈ ప్రైస్ దగ్గర ఈ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర వచ్చి ఆగి కాసేపు కన్సాలిడేషన్ జరిగి పైకి వెళ్ళి కుదిరితే కిందకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. చూడండి, ఈ స్టాకు రేపటి దిన ఒకలా మార్కెట్ నిఫ్టీ ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కానీ అప్ ట్రెండ్లో ఉంటే మాత్రం ఇలా హెవీ క్యాండిల్తో పోతే మాత్రం ఇలా పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. చూడండి, దాన్ని చూస్తూ మీరు రేపు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలని అబ్జర్వ్ చేస్తూ మనం ట్రేడ్ చేస్తే మనకి అది మంచి ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, తర్వాత డే టైం ఫ్రేమ్లో మనము ఈ భారతీయ ఎయిర్టెల్ అనేటువంటి స్టాక్ని మనం అనాలిసిస్ చేస్తే చూడండి, ఇది ఇన్సైడ్ బార్ క్యాండిల్ యొక్క ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, ఈ స్టాక్ కానీ రేపటి దినాన ఈ స్టాక్ కానీ చూడండి ఆల్రెడీ దాని యొక్క హైని బ్రేక్అవుట్ చేసింది. ఇన్సైడ్ బార్ స్ట్రాటజీలో ఉన్నటువంటి ఆ క్యాండిల్ స్టిక్స్లో దాని యొక్క హైని బ్రేక్అవుట్ చేసింది. చూడండి,
ఈ స్టాక్ అనేటువంటిది రేపటి దినం రోజున కానీ ఈ వైపున ఇక్కడ అంటే కరెక్ట్గా ఈ ప్రైజ్న నా 926.45 రూపీస్న ఓపెన్ అయ్యి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కానీ ఒక బుల్లిష్ క్యాండిల్ పడితే, అంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ పడితే మాత్రం, ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడితే ఆ స్టాక్ అనేటువంటిది నెమ్మదిగా అలా మూమెంట్ తీసుకుంటూ ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేటువంటి 948.80 ఈ ప్రైస్ దగ్గరకు వచ్చి అక్కడ కాసేపు కన్సల్టేషన్ జరిగి ఒకవేళ బ్రేక్అవుట్ తీసుకుంటే పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బ్రేక్అవుట్ లేదంటే మళ్ళా కూడా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ స్టాక్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దీంట్లో రేపటి దినాన మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే మనం దాన్ని స్టాక్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా దాన్ని మనం అప్ ట్రెండ్ తీసుకునే విధంగా దాంట్లో మనం మూమెంట్ తీసుకురావాలి అన్న విషయాన్ని మనం చక్కగా అబ్జర్వ్ చేస్తూ చక్కగా దాన్ని గ్రహిస్తూ మనం ముందుకు తీసుకెళ్తే మంచి ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి, నేను చెప్పేటువంటి స్టాక్స్ అనేటువంటివి మూమెంట్ ఖచ్చితంగా రేపు ఫస్ట్ మనం ట్రేడ్లో ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ రేపు దినాన ట్రేడ్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నాం, ఎప్పుడు ఎగ్జిట్ తీసుకుంటున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పడితే దాని మీద మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ జోన్ని బట్టి మనము ట్రేడ్ చేయటం, ఈ రెసిస్టెన్స్ జోన్ బట్టి ఎగ్జిట్ చేయటం, తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బట్టి ఎంట్రీ తీసుకోవటం అనేటువంటి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఈ స్టాక్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో కానీ ఈ యొక్క 948 అయినటువంటి 948.80 అనేటువంటి ప్రైస్ని టచ్ చేస్తుంది. అది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఎల్ఎన్టీ అనేటువంటి ఈ స్టాక్ కూడా చూడండి, ఈ స్టాక్ కూడా ఏంటంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్ యొక్క ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది. దీని యొక్క సపోర్ట్ యొక్క రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే ఇక్కడ మనకి 3007.35 రూపీస్ 3007.35 రూపీస్గా 3007.35 రూపీస్గా ఇక్కడ మనము గుర్తించడం, ఈ యొక్క ప్రైస్ని మనము గుర్తించడం జరుగుతుంది. ఈ ప్రైస్ దగ్గర మనము దీనికి ఒక రెసిస్టెన్స్ జోన్గా చూడండి, రేపు మార్కెట్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అయిపోయి దీనిపైన ఓపెన్ అయిపోయి ఈ టార్గెట్ను టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ దాంట్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి అనే విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క ఎంట్రీ లెవెల్స్ని, ఎగ్జిట్ లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఆ ప్యాటర్న్ని మనం ఫామ్ అయిందా లేదా, ఫస్ట్ 3 క్యాండిల్స్ని బుల్లిష్లో ఉన్నాయా లేదా, లేకపోతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ చేసిందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ మనము దీంట్లో ట్రేడ్ చేస్తే ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం దాంట్లో ఉంది. చూడండి, ఇప్పుడు ఈ స్టాక్ను మనం చూడండి, ఇక్కడ సాధన నైట్రోకెమికల్ లిమిటెడ్ అనేటువంటి స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా డే టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఇది ఏ విధంగా ఉందో మీరు చూడండి. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇది స్టాప్ అయిపోయి ఉంది. చూడండి, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర స్టాప్ అయిపోయి ఉంది. దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో కానీ మనం చూస్తే విత్ హెవీ వాల్యూమ్తో లాస్ట్ క్యాండిల్లో విత్ హెవీ వాల్యూమ్తో దీంట్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది కనుక ఈ స్టాక్ రేపు ఈ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకొని ట్రేడ్ చేస్తే దీనిపైన మనకి ఓపెన్ అవుతుంది. అప్పుడు 1 అవర్ క్యాండిల్ పెట్టుకొని మనం చూసినప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ జోన్, నెక్స్ట్ జోన్ ఈ యొక్క ప్రైస్ దాకా వచ్చి ఆగేటువంటి అవకాశం ఉంది కనుక ఆ ప్రైస్ని మనము చూడండి, ఈ ప్రైస్ని మనము ఇంపార్టెన్స్గా మనం తీసుకొని దాన్ని రేపు ట్రేడ్ చేసేటువంటి విధానం మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా
ట్రేడ్ చేసేటప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్, ఫస్ట్ 3 క్యాండిల్స్ ఎలా పడ్డాయి, ఆ క్యాండిల్స్ని బట్టి మనం ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి దాన్ని మనం ఒక ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనం ట్రేడ్ అనేటువంటిది సక్రమంగా దాంట్లో చేయలేము. తర్వాత ఈ మెయిల్ అనేటువంటి ఈ స్టాకు చూడండి, లాస్ట్ 3 మంత్స్ యొక్క హైని బ్రేక్అవుట్ చేసింది అండ్ ఆల్ టైమ్ హైని కూడా ఈ స్టాక్ బ్రేక్అవుట్ చేసింది కనుక విత్ ఈ స్టాక్ని మనము ప్యూర్గా బై చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ స్టాక్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ స్టాక్ అనేటువంటిది ఫుల్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఈరోజే ఆల్ టైమ్ హై కొట్టింది కనుక రేపు కానీ ఇది మార్కెట్లో ఓపెన్ అయితే మార్కెట్లో కానీ దీని ఒక ప్రైస్ దగ్గర ఈ ప్రైస్ దగ్గర కానీ ఓపెన్ అయిందంటే దాన్ని మనము అది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బట్టి బుల్లిష్ క్యాండిల్ బట్టి అది ట్రేడ్ పైకి వెళ్తుందా లేదని అబ్జర్వ్ చేస్తూ దాన్ని ట్రేడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క 179.10 దాన్ని బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ చేసినప్పటి నుంచి దానిలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ స్టాక్ను కూడా మీ ఎలక్ట్రానిక్స్ మార్ట్ IND లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ అనే స్టాక్ను కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిందిగా నేను సజెస్ట్ చేస్తున్నాను. తర్వాత TCS అనేటువంటి స్టాక్ను కూడా మనం చూస్తే ఆ TCS అనేటువంటి స్టాక్ కూడా అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి ప్యాటర్న్స్ని ఫామ్ చేసి ఉన్నవి. చూడండి, దీంట్లో ఈ యొక్క హైని బ్రేక్అవుట్ చేసింది ఈ స్టాక్. చూడండి, ఈ హైని బ్రేక్అవుట్ చేసింది. ఇది నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది ఈ ప్రైస్ దగ్గర అది బ్రేక్అవుట్గా ఈ ప్రైస్ దగ్గర టార్గెట్గా ఉంది కనుక రేపు ఈ ప్రైస్ దగ్గర అంటే దీని కానీ ఈ ప్రైస్ దగ్గర కానీ అది ఓపెన్ అయిపోయి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్స్ కానీ పడితే ఆ స్టాక్లో మనం ఎంట్రీ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు ఆ ప్రాఫిట్స్ బుక్ చేసే విషయంలో జాగ్రత్తగా ఎంట్రీ ఎప్పుడు తీయాలి, ఎంట్రీ ఎక్కడ చేయాలనేటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనం ట్రేడ్ చేస్తే బుక్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని గ్రో చేసేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా సజెషన్స్ కావాలంటే, ఏదైనా ట్రేడ్ ఎలా చేయాలి, ఎప్పుడు ఎంట్రీ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి, ఆ ట్రేడింగ్ సెటప్ ఎలా చేసుకోవాలనే దాని మీద మీకు ఒక అవగాహన కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి విషయం పట్ల మీకు ఒక ట్రేడింగ్ పట్ల ఒక అవగాహన వచ్చే విధంగా నేను చక్కగా మీకు సజెషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.